ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనము. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయనిష్టపడకూడదు, ఇట్టివన్నీయు నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునిందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన వేచింపకూడదు, అబద్ధ ప్రమాణము చెయ్య ఇష్టపడకూడదు, ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయమును తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయమును తెచ్చును. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనంలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరు కరుణావాత్సల్యము కనపరచుకొనుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనంలో, ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభు మేము నీతి న్యాయం అనుసరించి నిన్ను మహిమపరచుకునే పరిశక్తిని అనుగ్రహించామని, నీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.